తెలుగుదేశం పార్టీ పుట్టింది ఫెడరలిజం కోసం, అంటే సమాఖ్యతత్వం కోసం అని చెప్పి ఎన్నో సందర్భాల్లో ఎన్టీ రామారావు గారు ప్రూవ్ చేశారు. మరి ఈరోజు చూస్తే తెలుగుదేశం పార్టీ విధానం మారింది అనిపిస్తుంది. మారిందా లేదా అనేది కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. 6 నెలలు పూర్తిగా వస్తుంది, ఆల్మోస్ట్ 14 నెలలు అయింది. విభజన చట్టం ప్రకారం 6 నెలల్లో మరి చేయాల్సిన పనులు కేంద్రం చేయకపోయినా మీరెందుకు నిలదీయటం లేదు అనేది కూడా సమాధానం చెప్పాలి. మాది జాతీయ పార్టీ అయింది, జాతీయ పార్టీకి ఏం పేరు పెట్టాలనే ఒక ఆలోచన, అండమాన్లో ఎలక్షన్లు పెట్టాలనే ఆలోచన. నిజంగా నేను అడుగుతున్నాను, ఇక్కడైతే తెలుగు జాతి కాబట్టి తెలుగుదేశం పార్టీ అని పెట్టారు. మరి ఎక్కడెక్కడ ఏ జాతి పేరు పెడతారో, ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తారో అర్థం కావట్లేదు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో పుష్కరాల పేరుతో, అలాగే పట్టుసీమ పేరుతో, అలాగే జీవో నంబర్ 22 పేరుతో ఇసుక మాఫియాలో కోట్లాది రూపాయలు మీరు వెనకేసుకున్నారనేది ప్రజలు అర్థం చేసుకున్న నిజం. ఎందుకంటే అండమాన్లో ఈరోజు ఎన్నికలు పెట్టే స్థాయికి మీరు ఎదిగారు అంటే మీ మోసం, మీ కరప్షన్ ఏ స్థాయిలో ఉందో కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు రైతులకు రుణమాఫీ చేయాలంటే డబ్బు ఉండదు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయాలంటే డబ్బు ఉండదు, నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే డబ్బు ఉండదు. కానీ ఈరోజు పక్క రాష్ట్రాల్లోనో పక్క చోట వెళ్ళి ఎలక్షన్స్ పెట్టేదానికి కోట్లాది రూపాయలు మీ దగ్గర ఉన్నాయి అంటే ఈ 15 నెలల్లో మీరు ఎన్ని కోట్లు గడించారు? ఈ డబ్బుల గురించి మోడీ మమ్మల్ని అడక్కుంటే చాలు, ఈరోజు మాకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదన్నట్టు ప్రవర్తిస్తున్నారు అనేది ప్రజలు కూడా ఈరోజు అర్థం చేసుకున్నారు. సో ఈరోజు మీరు ఢిల్లీకి వెళ్ళే కార్యక్రమంలో ప్రజలకు ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాలి, లేదంటే ప్రజలందరూ కూడా తిరగబడే ప్రమాదం ఉంది. ఎందుకంటే 29వ తేదీ మరి ఈ ప్రత్యేక హోదా గురించి ధర్నా పెట్టడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తేనే, ప్రత్యేక ప్యాకేజ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి ఆ బంద్కి, ఆ ధర్నాకి మరి అన్ని పార్టీల నుంచి సపోర్ట్ ఉంది, మేధావి వర్గం నుంచి సపోర్ట్ ఉంది, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు అన్నిటి నుంచి కూడా సపోర్ట్ ఉంది. ఆ 29వ తేదీ ధర్నాని భగ్నం చేయాలి, జరగనీయకుండా చేయాలని ఏదైతే తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుందో, అధికార దుర్వినియోగం చేసి పోలీసుల ద్వారా ప్రజల్ని చెల్లాచెదురు చేయాలనుకుంటుందో, వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకునే వ్యతిరేక శక్తులు అనేది ప్రజలు గమనించాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి. 29వ తేదీ జరిగే ధర్నాని ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయాలి. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఢిల్లీకి వినిపించే విధంగా ఆ 29వ తేదీ జరిగే కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనాలి. దాంట్లో పాల్గొనని వాళ్ళు, దాన్ని వ్యతిరేకించే వాళ్ళు, ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేక శక్తులు అనేది కూడా ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం. నువ్వు రాజధానికి ఎందుకు వ్యతిరేకంగా వస్తావనంటే నేను రాజధానికి వ్యతిరేకంగా ఎక్కడొచ్చాను తండ్రి? నేను ఇంతవరకు వారి గురించి వ్యక్తిగతంగా ఏమీ మాట్లాడలేదు పవన్ గారి గురించి.